కేసీఆర్కు జీతం ఇవ్వద్దని ఒక ఆయన అంటాడు, జీతం ఇవ్వద్దని పోయి ఎవరు గడ్డం ప్రసాద్ గారికి వినతి పత్రం ఇస్తారు. కేసీఆర్ అసెంబ్లీకి రావద్దు, అనర్హత వేటు పడుతుందన్న భయంతో ఆయనే అసెంబ్లీకి వస్తున్నానని మంత్రి గారు అంటారు. సో వివిధ రకాలుగా అన్నప్పటికీ కూడా మరి వాళ్ళ వస్తే బాగుంటుంది అని అయితే కోరుకుంటున్నా. వస్తాడా రాడా అన్నది మనం కాసేపట్లో చూడొచ్చు. రైట్. ఈ మొత్తానికి వాళ్ళ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలలో ముఖ్యంగా దేశంలో చరిత్రాత్మకంగా తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో క్లియర్గా మాట్లాడాలంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆ బిల్లు ప్రవేశపెట్టబోయే అవకాశాలు ఉన్నట్లుగా మనకి క్లియర్గా అర్థమవుతూ ఉంది. సో నిజంగా అదే జరిగితే నిజంగా ఇటు ఏవైతే నిమ్న వర్గాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా సమన్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర గైడ్లైన్స్ ప్రకారం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి చాలామంది కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ మంచి చేస్తే మంచి అని చెప్పేటటువంటి స్వభావం ఉన్నది కాబట్టి దీంట్లో వి అప్రిషియేట్ రేవంత్ రెడ్డి. ఎందుకు అని అంటే దేశంలో ఎవరు ఇనిషియేటివ్ తీసుకోక ముందుకే మీరు తీసుకున్నందుకు నిజంగా వీఆర్ అప్రిషియేటింగ్ యూ. చాలామంది కూడా మిమ్మల్ని దీంట్లో అడ్మైర్ కావాలని దీన్ని చూసి మిమ్మల్ని నేర్చుకోవాలని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నాను. సో కొన్ని అంశాలు ఈ విధంగా ఉన్నాయి. రైట్. అండ్ కులగణనకు సంబంధించి చూసుకుంటే ఈ కులగణన అంశంలో మొదట వ్యతిరేకత వచ్చినప్పటికీ కూడా చివరికి మీరు దాన్ని సఫలీకృతం చేసుకునేటటువంటి ప్రయత్నాలు చేశారు. దాన్ని ఎక్కడ కనబడ్డదంటే మీరు ఇచ్చినటువంటి ఏదైతే ఎమ్మెల్సీలు ఉన్నాయో క్లియర్గా దాంట్లో కనబడిపోయింది. 3 బీసీలకు ఇచ్చి ఒక ఎస్టీకి ఇచ్చినప్పుడే మీకు క్లియర్గా అర్థమైపోయింది. సో ఖచ్చితంగా మీరు కూడా ఫాలో అవుతున్నారు అని చెప్పేసి. అండ్ అదేవిధంగా ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏదైతే మందకృష్ణ మాదిగ గారు మరి ప్రపోజ్ చేస్తున్నారో ఆయన ప్రపోజల్ తీసుకొచ్చిండో ఏ ఉద్యోగాలు ఉన్నాయో ఉద్యోగాల ప్రకటన కంటే ముందల ఇది వర్గీకరణ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రకటించాలి అని చెప్పేసి. సో దాన్ని కూడా మీరు కొంచెం మదిలో పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. దీనిపైన కూడా మీరు కసరత్తు చేస్తే బాగుంటుంది అన్నది నా ఉద్దేశం. అండ్ ఈ వర్గీకరణ అంశాలు కావచ్చు లేకపోతే ఈ కులగణన అంశాలు కావచ్చు, ఈ కులగణన వల్ల బీసీల ఆధిక్యం కావచ్చు, ఇవన్నిటి కూడా మీరు ఓన్లీ ఉద్యోగాలకు పరిమితం చేయకండి. ఇది నా ఉద్దేశం. ఉద్యోగాలకు పరిమితం చేయకుండా వీళ్ళకు రాజ్యాంగంలో రాజకీయంగా వెసులుబాటు కల్పించండి దయచేసి చెప్తా ఉన్నా. ఎందుకు అనంటే వీళ్ళు కూడా రాజకీయ నాయకులు కావాలి. ఇంకా ఎన్ని రోజులు ఇంకా అడుగంటిన వారిలాగా లేకపోతే అట్టడుగున ఉన్నవారిలాగా అని పేర్లు ఎందుకు చెప్పుకోవాలి? వీళ్ళు కూడా ఎదిగిర్రు అని చెప్పేసి చెప్పుకునేటటువంటి అవకాశం మీరు మీ ప్రభుత్వంలో కనిపిస్తే కనుక భావితరాలు మిమ్మల్ని గుర్తుపెట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇన్ని రోజులు మీరు చరిత్రలో ఉన్నటువంటి అంశాలను కొన్ని చెరిపివేసే విధంగా ప్రయత్నించినప్పటికీ కూడా మీరు కొత్త చరిత్ర సృష్టించడానికి మీకు ఒక అవకాశం వచ్చింది. ఖచ్చితంగా దీన్ని మీరు నిలబెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఏంది క్రాంతి చరిత్రను చెరిపివేసే అంశాలు అంటే వాస్తవానికి మాట్లాడుకుంటే ఈ టీఎస్ను చీజీ చేయడం కావచ్చు లేకపోతే యాదాద్రి ఆయన చేస్తే యాదగిరిగుట్ట వీరు చేయడం కావచ్చు, తెలంగాణ తల్లి విగ్రహాలు కావచ్చు, లేకపోతే ఇట్లా క్రమేపీ చెప్పుకుంటూ పోతే ఒకటి కాదండి 2 కాదండి చాలా ఉన్నాయి. ప్రగతి భవన్ను ప్రజాభవన్ అనడం కావచ్చు. సరే వాటెవర్ ఏదేమైనప్పటికీ కూడా అధికారం మీ చేతిలో ఉన్నప్పటికీ సో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసిరు. దానివల్ల కొంచెం ధన నష్టం కూడా జరిగింది. ఎందుకు అంటే ఆర్టీసీ ప్రతి బోర్డు మార్చాలంటే దాదాపు 4,000 కోట్లు ఏమో ఖర్చు అయిందట. అన్నిటికీ బోర్డులు చేంజ్ చేయాలి, పేర్లు రాయాలంటే 4,000 కోట్లు, 1 కాదు 2 కాదు, సుమా 4,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిందట. ఇట్లా ప్రజాధనం వృధా అయింది. సో దానికి గెజెట్ తీసుకొచ్చి దానికి జీవో తీసుకొచ్చి దాంతో మాట్లాడి దాన్ని అమలుపరిచి దాన్ని మొత్తానికి ఇట్లా ప్రజల మీదనే కదా 4,000 కోట్ల కూడా భారం. సో ఇటువంటివి కాకుండా నేను అనేది ఏంటంటే ఓకే రేవంత్ రెడ్డి కొత్తగా చేసిండు, కొత్తగా ఒక పాత వేసిండు, కొత్తగా ఒక దారి వేసుకొని దాంట్లోనే నడుస్తున్నాడు అని అన్నది మీరు ప్రజల్లోకి తీసుకోపోగలగాలి ఈ 5 ఏళ్లలో. అంటే మీకు ఉన్నటువంటి ఆల్రెడీ 1.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకొక ఈ 3.5 ఏళ్లలో మీరు చేయాల్సినటువంటి పని ఈ విధంగా ఉన్నది అని చెప్పేసి గుర్తు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఎటువంటి మంత్రుల నుంచి థ్రెటనింగ్ ఉండబోదు. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీలో ఇలా అధికారంలోకి వచ్చిందనంటే యూ ఓన్లీ రీజన్, మీరే కారణం, దానికి మీరే కారణం. ఇంకా ఎవరున్నా కూడా టీపీసీసీగా లేకపోతే ఇంకెవరున్నా కూడా అంత అగ్రెసివ్గా అది వర్కౌట్ కాకపోతుండే. బట్ రేవంత్ రెడ్డికి సాధ్యమైంది. సో సాధ్యమైనప్పుడు దాన్ని మీరు సాధించుకున్నప్పుడు దాన్ని పొందుతున్నప్పుడు దాన్ని కొంచెం ప్రజలకు కూడా మీరు మెప్పొచ్చే విధంగా, ప్రజలు కూడా మిమ్మల్ని మెచ్చుకునే విధంగా, ప్రజలు కూడా మిమ్మల్ని ఆదరించే విధంగా, ప్రజలు కూడా మిమ్మల్ని గౌరవించే విధంగా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అన్నది నా ఉద్దేశం.